బాబాజీ ఇప్పుడు అక్కడ మీరు కుంభమేళ వెళ్ళారు, సాయి స్నానం అవన్నీ చేశారు కదా. అక్కడ ఎలా ఉంది? వాళ్ళందరిని చూస్తుంటే అన్ని లక్షల మంది ఒకటేసారి అంతమంది సాధువులు, సంతులు, అఘోరలు వీళ్ళందరూ రావడము అక్కడ ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు దాని గురించి? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, భగవంతుడు అన్ని రక్షణలు, భగవంతుడి ఇక్కడ శక్తి కేంద్రంగా ఇది భాసిల్లుతుంది. ఉమ్, అనేక యుగ యుగాలుగా కేవలం శంకరాచార్యులు తదనంతరం వచ్చిందే కాదు ఇది. నాగా సాంప్రదాయం అనేది మన నాగాలాండ్ లో ప్రారంభమైంది. భారతదేశంలో నాగా కొండల్లో ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా అది విస్తారంగా సాగింది. అలాగే ఇది యుగ యుగాల పూర్వం నుంచే ఉందని మన చరిత్రకారులు సింధు నాగరికతలో తవ్వకాల్లో కూడా నాగాల యొక్క శరీరం, నాగాలు ఉపయోగించే అస్త్రశస్త్రాలన్నీ కూడా దొరకడం, దీనికి యుగ యుగాలుగా దేవలోకంలో కూడా ఇప్పుడు కుంభమేళా జరుగుతుంటుంది. మన ఉమ్, లోకంలోనే కాదు, దేవతలందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఋషులందరూ కూడా దేవలోకం వెళ్తారు. ఇలాగా అన్ని లోకాల్లో కూడా కుంభమేళా జరిగేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ కుంభమేళా అనేది చాలా పవిత్రమైనది. అనేక కోట్ల మంది, అంటే దాదాపు ఈసారి ఇప్పటికి 6 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఇప్పటికి మూడో రోజుకి ఉమ్. 6 కోట్ల మంది ఆచరించిన కించిత్ ఎవరికి కూడా ఎలాంటి అపశృతి ప్రాణి జరగలే. హాని ఉమ్, జరగదు. ఎందుకు జరగదంటే ఒక ఆధ్యాత్మిక శక్తి వలయంలో మనం అందరం కూడా ఉంటాం. మనకు తెలియకుండానే అదృశ్యంగా ఎన్నో శక్తులు మన మీద పనిచేస్తుంటాయి. అందుకే ఇది పుణ్యస్నానం అంటే, పుణ్యం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి గత సంస్కారాలన్నీ కూడా పోయి మంచి ఆలోచనలు రావడం, తదనంతరం మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడం, మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం అనేది దీని వెనక రహస్యం ఉన్నది. గంగ అంటే అక్కడ గంగా, యమున, సరస్వతి అని మూడు కలుస్తాయి. ఈ మూడు సంగమ సమయంలో మనలో ఉన్నటువంటి ఇడా, పింగళ నాడులని, సుషుమ్న నాడని మూడో నాడి, ఈ మూడు కలిసే చోటు ఏదైతే ఉందో ఇది త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం మన శరీరంలో ఒక్కసారి మీరు త్రివేణి సంగమంలో ఈ సమయంలో మొలిగినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా త్రివేణి సంగమంలో జాగృతి అవుతుంది ఆత్మశక్తి. అలాంటి జాగృతి అయ్యేటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కేవలం అదేదో స్నానం ఆచరించడం కాదు, అక్కడికి వచ్చి పితృదేవతలకి సంకల్పం చేయాలి. మీరు ఏమనుకుంటున్నారో అక్కడ త్రివేణి సంగమంలో మీరు ఒక సంకల్పం చేసుకుని ఆ సంకల్పానుగుణంగా పనిచేయడానికి మీరు ఇక్కడికి రావాలే కానీ కేవలం ఏదో విహారయాత్రకు వచ్చినట్టు, విజ్ఞాన యాత్రకు వచ్చినట్టు కాకుండా ఇది ఆధ్యాత్మిక చైతన్య యాత్రగా భావన చేసినట్టయితే ఎవరికి ఎలాంటి, ఆఖరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు 100 సంవత్సరాలు దాటిన ముదుసలి వాళ్ళు వస్తున్నారు. చిన్ని చిన్ని పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నారు తల్లులు. ఎవ్వరికి ఏం అవ్వలేదు. ఎందుకంటే నార్త్ లో ఈ కల్చర్ ఉంది. ప్రతి ఇంట్లోంచి కూడా ప్రతి ఒక్కరు కుంభమేళాకు వస్తారు. సౌత్ లో ఈ కల్చర్ అంతగా లేదు. ఏదో యాత్రకు వచ్చినట్టు వచ్చి వచ్చి పోతున్నారు. అలా కాదు, ఇక్కడ కల్పవాసం చేస్తారు. 40 రోజులు కూడా అలాగే ఉంటారు. భక్తి శ్రద్ధలతో దానం, ధర్మం, యజ్ఞం, యాగం, క్రతువులు అన్ని చేస్తుంటారు. కానీ ఇది దురదృష్టవశాత్తు మన యొక్క సౌత్ లో ఇలాంటి కల్చర్ తక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పునరుద్ధరించుకుని మన యొక్క భారతీయ సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. కేవలం యాత్ర కాదు, యాత్ర చేయడం అంటే మన పాత్ర మారాలి, మన జీవన విధానం మారాలి. అలాంటి విధానం మార్చేటువంటి శక్తి మీలో భక్తి ఉంటే, ఆ శక్తి ఆసక్తి ఉంటే ఈ యొక్క త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినప్పుడు మీకు దివ్యమైనటువంటి చైతన్యం వస్తుంది. ఎందుకంటే అనేక కోట్ల మంది యోగులు, మునులు, ఋషులు, దేవతలు కూడా పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ వైబ్రేషన్ అంతా కూడా మీ శరీరాలకి, మీ పిల్లలకు ఉన్నటువంటి రుగ్మతలు దొరుకుతాయి, ఆలోచన శక్తి పెరుగుతుంది, దివ్యశక్తి సంపన్నులు అవుతారు. తద్వారా మీరందరూ కూడా క్షేమంగా యోగక్షేమాలతోటి తిరిగి వెళ్తారు. ఇక్కడ ఏ భయం లేదు, ఎవరైనా రావచ్చు. ఈ మీడియాలు భయపెడుతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ, కంప్లీట్ సెక్యూరిటీ. నీటిలో మీకు తేలియాడే సెక్యూరిటీ ఉంటుంది. అలాగే 3000 డ్రోన్లు పైన మీ మీ మీడియా వాళ్ళు పనిచేస్తున్నాయి. అండర్ గ్రౌండ్ లో, అంటే అండర్ వాటర్ కెమెరాలు, అండర్ వాటర్ లో కూడా డ్రోన్లు పనిచేస్తున్నాయి. ఎవరు ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా వలలు, నెట్లతోటి పరిరక్షణ ఉన్నది. ఇది భౌతిక పరిరక్షణే కాకుండా మనకు ఆధ్యాత్మికమైనటువంటి పరిరక్షణ దేవతలు, మునులు, ఋషులు అందరూ ఇస్తారు. కాబట్టి
ఈ అవకాశం మరొక జీవితం ఉన్నప్పుడు ఒకసారే వస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఉత్తర భారతదేశంలో అందరూ కదిలి వస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా సప్త సముద్రాలు దాటి దాదాపు 1,00,000 కెమెరాలు, 1,00,000 మీడియా పాయింట్లు, 1,00,000 మంది నా మీద కెమెరాలు వస్తున్నాయి. అంటే మీరు ఎన్ని దేశ విదేశాల నుంచి వస్తున్నారే కానీ మన దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా కూడా వచ్చి మీరందరూ కూడా మీరందరికీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ తెలుగు వారికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొందరు యోగులకి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలు ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేసుకోండి. నెట్లో చూసుకోండి. చూసుకుని వారితో సంప్రదించి మీరు ఏర్పాట్లు చేయడానికి తెలుగు వారికి ఇక్కడ ఇడ్లీలు కూడా పెడుతున్నారు. నేను ఉమ్, నన్ను ఆహ్వానించారు. మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఒక వారికి కూడా ఒక స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే టిటిడి వారికి కూడా పెద్ద స్థలం ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశం నుంచి ఇంకా తిరుచి నుంచి మనకి కాళీ ఉపాసకుడు ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి పెద్ద స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించిన అనేక మందికి స్థలాలు ఇక్కడ జాగా ఇవ్వడం జరిగింది. వారిని మీరు సంప్రదించినట్టయితే మీకు ఉండడానికి ఆవాసం కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా జన్మలో ఒక్కసారి మీరు, అంటే మీ జన్మ తీరు 144 సంవత్సరాలు ఎవరు బ్రతకరు. ఒక్కసారి మీరు వచ్చి స్నానం ఆచరిస్తే మళ్ళా 144 సంవత్సరాలు కానీ తిరిగి ఇలాంటి ఆ, విషయం రాదు. కాబట్టి మీరు అందరూ కూడా సాధ్యమైన వాటికి ఈ యొక్క స్నానాన్ని ఆచరించడానికి రేపు 19వ తారీఖు ఆ మౌని అమావాస్య రోజున స్నానం ఆచరించవచ్చు. అలాగే ఆఖరి స్నానం మనకి శివరాత్రి రోజు ఉంటుంది. అలాగే రథసప్తమి రోజు స్నానం ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్నానాలు మీరు తెలుసుకుని మీరు వచ్చి ఏదో ఒక రోజు స్నానం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎరుకలో ఉంటే ఏ ఏ ఎలాంటి ఇక్కడ సహాయం చేయడానికి ఎంతో మంది, లక్షల మంది పోలీసులు ఉన్నారు. అలాగే మీకు ఎవరి సహాయం, ఎవరిని అడిగినా సహాయం చేసే మనస్తత్వంతో ఉంటారు కానీ ఎవరు మోసం చేయాలనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ జాగ్రత్తలో మీరు ఉంటూ ముందు జాగ్రత్తగా, చలిని కూడా మీకు చలి అనిపించదు. ఎందుకంటే చలి ఉందని భయపెడుతున్నారు కానీ దక్షిణ భారతదేశం వాళ్ళకి చలిగా అనిపిస్తుంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో చలి ఉన్నప్పటికీ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీ శరీరం సహించడం అనేటటువంటి మీరు నేర్పండి. అది నేర్చుకోవడానికే ఇలాంటి మేళాలు జరుగుతాయి. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. మీరు అందరూ కూడా చక్కగా ఒక పద్ధతిగా ఒక ఆలోచన పెట్టుకుని సత్సంకల్పం చేయండి. మా అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఏం భయపడకండి, అందరూ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాజీ. కాకపోతే ఎందుకంటే చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉన్నా తీసుకోవాలి. అలాగే బయటకు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అనేక మంది యోగులు ఉన్నారు. ఇంకా ఈ విషయాలన్నీ కూడా నెమ్మదిగా వచ్చిన తర్వాత చర్చించుకుందాం. అనేక వీడియోలు మీకు దాదాపు ఒక 20 ఎపిసోడ్ల వరకు కూడా అసలు పూర్వాపరాలు ఏంటి, చరిత్ర ఏంటి, ఇవన్నిటి గురించి వచ్చిన తర్వాత విశేషంగా తెలుసుకుందరు కానీ. హరి ఓం తెలుసుకుందాం. తత్సత్. థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అక్కడికి పోయి స్నానం ఆచరించి వచ్చారు కాబట్టి, సాయి స్నానం అవన్నీ చేసి వచ్చారు కాబట్టి వాటి గురించి, పుణ్యపురుషులు ఎలా వస్తారు, సాధులు సంతులు ఎలా వస్తారు, ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసిన సాధులు ఎలా వస్తారు అనేది స్పష్టంగా వివరించారు. చాలా ధన్యవాదాలు అన్ని గురుజీ. చూపిస్తాం, మీకు వీడియోలో చూపిస్తాం. ఏ విధంగా మేము సాయి స్నానానికి వెళ్తాం, ఇవన్నీ విషయాల్ని కూడా అక్కడ మేము ఎలా స్నానం ఆచరించాము. మొట్టమొదటి స్నానాన్ని ఆచరించింది నేనే. మొట్టమొదటి స్నానం ఆచరించింది ఆ, నేను దిగే మొట్టమొదట. ఆ మొట్టమొదటి మీరు దిగారు. సైన్యాన్ని అంతా లీడ్ చేసింది కూడా మీకు ఆ వీడియోలు వస్తాయి త్వరలో. అక్కడ ఎందుకంటే వీడియోలు అన్ని జామ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ వీడియోలు చూపించలేకపోతున్నాం. ఇక్కడ జామర్స్, టెర్రరిస్టులు ఉన్నారని, కాబట్టి అంత జాగ్రత్త సెక్యూరిటీ కోసమని కొంచెం జామ్ అవుతున్నాయి మనవి కూడా, మన కెమెరాలన్నీ కూడా. అందుకని చాలా మంది అడిగారు మీడియా వాళ్ళు కూడా, బాబాజీ మేము కెమెరాలతో వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీరు ఒక్కసారి ఆ మేము మేము అందరం కలిసి వస్తామని అడుగుతున్నారు. వీలుంటే నేను చూస్తాను. ఉం? అందరికీ ఇప్పుడు చూపిద్దరు కానీ. ఇప్పుడు మళ్ళీ 19th ఉందా స్పెషల్ స్నానం? 19th ఉంది. 19th రోజా? ఎన్ని గంటలకు ఉంటుంది ఉం. సార్ అది? అలా ఉండదు. ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క 40 నిమిషాల టైం ఉంటుంది.
ఒక్కొక్క ఒక కడే అఖాడ వెళ్తారు. స్నానం ఆచరి ఒక అఖాడ స్నానం ఆచరించిన తర్వాత అదంతా క్లీన్ అయిపోయి మొత్తం దారి అంతా మళ్ళా క్లియర్ చేసిన తర్వాత రెండో అఖాడ వస్తుంది. ఓకే. ఎందుకంటే రేపు అంటే వెళ్తున్నాను. మెయిన్ మూడు అఖాడాలు. ఈ ఓకే. మూడు అఖాడాలకి అనుసంధానంగా మిగతా అఖాడాలు ఉంటాయి. ఉమ్, నిన్న మొట్టమొదట స్నానం చేసింది మొత్తం మహానిర్వాణ అఖాడ. నిర్వాణ అఖాడాతో పాటు ఆవాహన అఖాడ, అగ్ని అఖాడ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆ కలిసి వాళ్ళందరూ ఒక ప్రయాణం చేస్తారు. ఉమ్, వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకొక అఖాడ జూనా అఖాడ మేము వెళ్ళాం. ఇలా మా జూనా అఖాడకి ఎక్కువ మంది జనం కాబట్టి అనేక మంది సైన్యం ఉంటారు. కాబట్టి ఆ అఖాడ స్నానం ఆచరించి తిరిగి వచ్చిన తర్వాత మరలా ఇంకో అఖాడ వస్తుంది. ఇలాగా రొటీన్ గా వెళ్తూనే ఉంటాయి మీకు. ఒకేసారి స్నానం ఉండదు. ఆ అఖాడాల్లో నుంచి వచ్చే సైన్యమే భూమి దద్దరిల్లుతుంది. అంతమంది సైన్యం ఉంటారు. రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, గుర్రాల మీద వస్తారు. ఉమ్. కత్తులు, అస్త్రాలు, శస్త్రాలు అన్నిటితో వస్తారు. కాబట్టి మీరు మీడియా లోపలికి ప్రవేశించడానికి ఉండదు. మీడియాకి సెంటర్లు ఉంటాయి. ఓకే. మీకు మీడియా మంచులు ఉంటాయి. మంచి అంటే ఒక పెద్ద ఎత్తైన స్టేజ్ పెడతారు. అక్కడి నుంచి షూట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్నానం ఆచరించే దగ్గరికి వెళ్ళాలంటే మీరు రిస్క్ చేసుకుని మీ కెమెరాలు అన్ని కూడా మా వాళ్ళు ఊరుకోరు. ఇలా నీళ్లు పోసేస్తుంటారు కెమెరాల మీద వీటి మీద. ఎవరిని లోపలికి ఎంటర్ కాకూడదు. అందుగురించి వాళ్ళు నీళ్ళతోటి కత్తులతోటి ఇలా అంటుంటారు. తగిలినా తగలొచ్చు. అందులోకి మా వాళ్ళు చాలా ఒక అలౌకిక స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక సైన్యం. ఏ విధంగా ఒక అంటే భూత ప్రేత పిశాచాలు ఎలా ఉంటారో మా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరిని లెక్క చేయనటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి నాగా సైన్యం. ఉమ్, కాబట్టి మన సైన్యం కంటే పవర్ఫుల్. ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ కంటే పవర్ఫుల్ గా ఉంటారు. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి దూరంగా ఉండాలి. అందుకు కెమెరాలు కనుక కనపడ్డాయండి మీద కొడతారో లేకపోతే మీద నీళ్లు వేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే రిస్క్ చేసి చేయొచ్చు. లేకపోతే మీకు ఇచ్చిన పాయింట్లో ఉండి షూట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీడియా వాళ్ళు గమనించండి. ఈ మీడియా వారికే ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. ఎవరి మీద పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంటే ఏమవుతుందో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉన్నది. అంటే మరీ అంత విచ్చలవిడిగా ఉండరు. కానీ చిన్న స్థాయిలో నాగ సాధువులు అందరూ కూడా హుషారుగా ఉంటారు.